పద్మశాలి 23వ మేళాకు వచ్చినటువంటి అధ్యక్షత వహిస్తున్నటువంటి పున్న గణేష్ గారు, గడ్డం లక్ష్మణ గారు, మరి కార్యవర్గం, పద్మశాలి సంఘ రాష్ట్ర నాయకులు, దాతలు, నాయకులు, మహిళా సంఘం రాష్ట్ర నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి పద్మశాలి సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం. ఒక మంచి వాతావరణంలో గత 23 సంవత్సరాలుగా ఈ పద్మశాలి మేళాన్ని నిర్వహించడంలో పున్న గణేష్ గారు, లక్ష్మణ గారు, శ్రవణ్ గారు, తర్వాత రవితేజ గారు ఒక మంచి ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తారు. అన్న రాపోలు జయప్రసాద్ గారు, ప్రకాష్ గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అన్నకు స్వాగతం, సుస్వాగతం. అన్న పైకి అన్న, ఏదన్నా ఒక దిక్కు కెమెరామెన్స్ వన్ సైడ్ రండి, ఒక దిక్కు స్పేస్ వదలండి ప్లీజ్. ముఖ్యంగా గతంలో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రకరకాల పనుల కోసం, అవసరాల కోసం వృత్తిరీత్యా హైదరాబాద్కు వస్తే మన పక్కనే ఉన్నటువంటి బజార్లోనే, మన ఇంటి పక్కనే ఒక పద్మశాలి ఉంటాడు. మన బజార్లో చాలా మంది ఉంటారు, కానీ ఎవరికి ఎవరు తెలియాలనేటువంటి పరిస్థితి. ఎవరికి ఎవరు తెలియకుండా, ఎవరేం చేస్తారో అర్థం కాకుండా, ఎవరు ఏ వ్యాపారం చేస్తారో అర్థం కాకుండా కలుసుకోలేనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ పద్మశాలి మేళా ప్రారంభమైన కానించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక వృత్తులలో పనిచేస్తున్నటువంటి పద్మశాలీలందరూ కూడా ఈ మహాసభకు రావటం, అందరూ పరిచయాలు మెచ్చుకోవడం, కలుపుకోవడం, ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకోవడం, ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితి. చాలా సంతోషం. అందరినీ, మన వర్గానికి సంబంధించినటువంటి అందరినీ కూడా ఒక్క వేదిక మీదకి తీసుకొచ్చి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి గణేష్ గారు, వారి బృందాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలు, తర్వాత ఎంపీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్, తర్వాత హైదరాబాద్ లో జీహెచ్ఎంసీలకు, మున్సిపాలిటీలకు కూడా ఎలక్షన్ జరగబోతున్నాయి. మీరందరూ కూడా మన వర్గాలందరినీ కూడా మేల్కొల్పండి. చిన్న చిన్న పంచాయతీలు, మనస్పర్ధలు, జలసీలు అనేటటువంటి పక్క పెట్టి మన వాళ్ళు ఎవరు ఎక్కడ ఏ పార్టీ నుంచి పోటీ చేసినా మన వాళ్ళని గెలిపించేటటువంటి కార్యక్రమంలో మీరందరూ మీ యొక్క శాయశక్తిలా మరి సహకరించాలని కూడా మేము మీ అందరినీ కోరుతున్నాం. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ సంబంధించినటువంటి ఒక నాయకుడిగా, ఒక అడ్వకేట్ గా హైదరాబాద్ హైకోర్టులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రభుత్వ హాస్పిటళ్లలో పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రభుత్వ హాస్పిటళ్లలో వైద్యం సరిగా అందజేయాలని, ప్రభుత్వ స్కూళ్లలో విద్య మంచిగా అందించాలని, ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులు పడుతున్నటువంటి బాధల మీద, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ఇష్యూల మీద, లేదా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అనేక రకాల అంశాల మీద, రైతులు ఎదుర్కొంటున్నటువంటి రైతు బంధు, రైతుకు సంబంధించినటువంటి సమస్యల మీద, విద్యార్థుల యొక్క ఆత్మహత్యల మీద, ఇట్లా ఒకటేంటి చెప్పుకుంటూ పోతాయి కొన్ని వందల కేసులు. ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద మీ నాయకుడిగా, మీ న్యాయవాదిగా నేను హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో చాలా రకాలైనటువంటి ప్రజా ప్రయోజనాల మధ్యన వేయటం జరిగింది. చాలా రిలీఫ్స్ వచ్చినాయి, ప్రజలకు కావాల్సినటువంటి సహాయాలు, సహకారాలు జరిగినాయి. ముఖ్యంగా ఒక్క విషయం ఏంటంటే, రాష్ట్రంలో చాలా మంది పేదలకు సంబంధించినటువంటి పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి అనేక మంది, సుమారు 2137 మంది గర్ల్స్ మిస్ అయ్యి రాష్ట్రంలో. పోలీసులు ఏమాత్రం పోలీసులు కేసులు కట్టిర్రు, పక్కకేసిర్రు, వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి. 2137 కేసుల్ని పోలీసులు ఆధారాలు లేవని క్లోజ్ చేశారు. అట్లాంటి బలమైనటువంటి వ్యక్తులు లేదా సెలబ్రిటీలు, డబ్బులున్నటువంటి వ్యక్తుల యొక్క కుక్క పిల్లలు పోతే పట్టుకొచ్చేటటువంటి పోలీసులు, ప్రజలకు సంబంధించి పేదల యొక్క పిల్లలు పోతే పట్టించుకునేటటువంటి పరిస్థితి. అట్లాంటి విషయంలో కిడ్నాప్ అయినటువంటి పిల్లలందరినీ తీసుకురావాలని నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేశాను. హైకోర్టు డైరెక్షన్ ఇస్తే కొన్ని వందల మందిని రికవరీ చేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు అప్పగించినటువంటి పరిస్థితి. చేనేత కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద,
లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు కల్పించాలని, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టాలని, పోలీస్ స్టేషన్లలో పోలీసులు చేస్తున్నటువంటి దాడులు, తర్వాత లాకప్ డెత్ల మీద రకరకాల హ్యూమన్ రైట్స్ కమిషన్ కంప్లైంట్లు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు, లోకాయుక్త కంప్లైంట్లు అన్ని వేస్తూ ఎప్పటికప్పుడు మరి విక్టిమ్స్ కి, ముఖ్యంగా పేదలందరికీ న్యాయ సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం. ముఖ్యంగా మీ అందరినీ, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరినీ ఈ వేదిక మీద నుంచి సీతాంజనేయులు గారు వేదిక మీదకి రావాలి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం అనేది జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి ఇండ్లు ఇస్తుర్రు, తర్వాత పెన్షన్లు ఇస్తుర్రు, తర్వాత MSME అనేటటువంటి ఒక స్కీమ్ కింద వ్యాపారస్తులకు కొన్ని లోన్లు ఇస్తుర్రు. మన వాళ్ళందరినీ కూడా అప్లై చేయమనండి. వెహికల్స్ కి లోన్లు ఇస్తుర్రు, రకరకాల ఇండస్ట్రీస్ కి పెట్టేటటువంటి క్రమంలో సబ్సిడీలు ఇస్తున్నారు. మీరందరూ కూడా అప్లై చేయండి. ఎవరికైనా పెన్షన్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, లేకపోతే కావాల్సినటువంటి వైద్య సహకారం కానీ, విద్యకు సంబంధించినటువంటి సహకారం కానీ, ఏదైనా ఇండస్ట్రీస్ పెడతా అంటే సబ్సిడీలు కానీ రాకపోతే మీరు ఎవరైనా నాకు చెప్పొచ్చు. మన వాళ్ళు అనుకున్నప్పుడు ఏ రకమైనటువంటి ఖర్చులు లేకుండా మేము మన వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేదు డెవలప్మెంట్ కార్యక్రమాలలో మన వాళ్ళకి ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా, లేదు స్కీమ్స్ అందకపోయినా మీరు మా దృష్టికి తీసుకురండి. గణేష్ గారు, తర్వాత లక్ష్మణ్ గారు, శ్రవణ్ గారు, తేజ గారు కొన్ని వందల మందిని వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాల కోసం పంపిస్తే ఎంతో మందికి కూడా మేము పనిచేయడం అనేటువంటి జరిగింది. అందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలకు మాకెందుకు వస్తుందిలే అనేటువంటి ఆలోచన లేకుండా మీరందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోండి. ఎవరికి ఎక్కడ ఏ రకమైనటువంటి అన్యాయం జరిగినా, ఇబ్బందులు జరిగినా, మన వాళ్ళని ఎంపిక చేయకపోయినా ఒక న్యాయవాదిగా, మీ న్యాయవాదిగా మీకు కావాల్సినటువంటి అనేక రకాల వెంటుండి మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మేము ఇస్తాం. ముఖ్యంగా మీరందరూ కూడా నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, మన వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేషన్ విషయంలో మీ యొక్క పిల్లల్ని బాగా సపోర్ట్ చేయండి. ఎంత చదువుకుంటా అంటే అంత చదువుకునేటట్టుగా వాళ్ళని ప్రోత్సహించండి. చదువు లేకపోవడం మూలంగా చాలా మంది వెనుకబడుతున్నటువంటి పరిస్థితి. మీరు కెనడా, లండన్, లేదు ఇతర కంట్రీలలో, ఆఫ్రికా ఇట్లాంటి కంట్రీలలో మన వాళ్ళకి ఎవరికైనా వీసాలు కానీ, పాస్పోర్ట్స్ రాకపోవడం కానీ, లేదా ఆ రాష్ట్రాలలో, ఆ కంట్రీలలో మీకు ఏదైనా కావాల్సినటువంటి హెల్ప్స్, ఏదైనా వ్యాపారం పెట్టుకుంటామన్నా, కావాల్సినటువంటి విద్య కోసం పోతామన్నా, ఏ రకమైనటువంటి అవసరాలు, సహకారాలు కావాలన్నా మీరు మా దృష్టికి తీసుకురండి. మీ న్యాయవాదిగా ఎప్పుడు మీ అందరికి అందుబాటులో ఉంటాం. కావాల్సినటువంటి సాయం చేసేటటువంటి విషయంలో ఎప్పుడు వెనకపోయేటటువంటి ఉండదు అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నమస్కారం. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు